జరిగిస్తున్నారు. అయితే ఇది కొంతమంది ఇది ఆచారమని అనుసరించరు, కొంతమంది అనుసరిస్తుంటారు. నేనైతే ఇది ఆచారమో ఇంకొక విధానమో ఏమో కానీ యేసు ప్రభుల వారు ఆయన సర్వమానవాళి కొరకు శ్రమలు అనుభవించినటువంటిది మాత్రం వాస్తవం. ఆయన శ్రమ అనుభవించకపోతే, ఆయన మనందరి కొరకు రక్తం చిందించకపోతే, ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనందరికీ రక్షణ లేదు, విమోచన లేదు, పరలోక ప్రాప్తి లేదు. ఇది మాత్రం వాస్తవం. ఒకవేళ ఈ దినాన చాలామంది ఇది కేవలం ఒక పండగల్లాగా ఏదో మా మతపరమైనటువంటి ఆచారము అన్నట్లుగా ఆచరించారు అనుకోండి. ప్రతిదానికి దేవుని అద్దం పెట్టుకొని జరిగించే ప్రతిదానికి రేపు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి అది. ఆకాశం ఈ రెండు రేపు సాక్ష్యం. ఇప్పుడు ఈ లెంట్ డేస్ ఆచరించేటటువంటి వారికి కూడా అవి సాక్ష్యం. ఎలాగ సాక్ష్యం అంటే, రేపు ఆయన ఎదుట, ప్రభు దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క అప్పగించాలి. నాకు సువార్త తెలియదు, మీరు ఎందుకు వచ్చారో తెలియదు, మీరెందుకు రక్తం చిందించారో తెలీదు, ఎందుకు చనిపోయారో తిరిగి లేచారో తెలియదని ఎవరైనా అక్కడ అన్నా వాళ్ళు చేసిన లెంట్ డేస్నే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళు ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో, ఎన్ని సందేశాలు వాళ్ళు ఆలకించారో అవన్నీ టక్మంట ఇప్పుడు అలా రిమోట్ రొక్కితే, అలా పెన్ డ్రైవ్ పెడితే జరిగినవన్నీ షూట్ చేసినవి ఎలా కనపడతాయో రేపు కూడా అన్నీ కనిపిస్తాయి. నువ్వెందుకు ఉపవాసం ఉన్నావు, నువ్వెందుకు ప్రార్థనలకు వెళ్ళావు, నువ్వెందుకు సమాధుల దగ్గరికి వెళ్ళావు, నువ్వెందుకు 7 మాటలు విన్నావు, వీటి సారం ఏంటి, ఇవన్నీ నీకు తెలుసు కదా. తెలిసి నువ్వు చెడిపోయావు. ఎరిగి కూడా అనుసరించకుండా లోకానుసారంగా నువ్వు బ్రతికావు. ఆ రోజు యేసయ్య అంటాడు కదా, ఈ మనుషులు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంత తేలికైంది కాదండి. ఈ రోజున ఆచారాలుగా చేసి రేపు చేయి దుడుచుకొని వెళ్ళటానికి అక్కడ న్యాయాధిపతి జడ్జి ఉన్నాడు. ఆయన దగ్గర ప్రతిదీ ఆయన చూయిస్తాడు, లెక్క అప్పగించాలి. ఇది తెలుసుకోవాలి అందరూ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ సందర్భంలో ఈ యొక్క ప్రభువారు శ్రమానుభూతిని గురించి ప్రవచించినటువంటి ప్రవక్తల్లో మనందరికీ, దేవునికి మాత్రమే కాదు, మనకు కూడా ఇష్టమైన వాడు, మనం కూడా ఆయనలాగా ఉండాలని ఆశపడుతుంటాం కదా. ఆ దావీదు మహారాజు గురించి మనం తెలుసుకుందాం. నన్ను వినండి, మీకు అంత చక్కగా అర్థమయ్యేటట్లు చెప్తారు. యేసు ప్రభు వారి యొక్క జనన, మరణ, శిలువ శ్రమ, పునరుత్థానాల గురించి కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. యేసయ్య ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో ఆయన ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానుల యొక్క జ్ఞానములో తానున్నాడు.
ఏమండి, లేఖనాల్లో, ప్రవచనాల్లో, ధర్మశాస్త్రములో, కీర్తనల గ్రంథంలో ఉన్నాడు. కీర్తనల గ్రంథం అనే మాట ఉందే లింక్ చేసి మీరు ఇది మీకు చాలా ప్రాముఖ్యమైంది, చదవద్దులేండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో దాని గురించి ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా లూకాసు వార్త 24వ అధ్యాయము 41 ఆ వచనాల్లో నుండి తెలియచేస్తాడు ఈ విషయాలు. నా గురించి మరి ధర్మశాస్త్రములోను, ప్రవక్తల ప్రవచనాల్లోనూ, లేఖనాల్లోనూ, కీర్తనలో వ్రాయబడ్డట్లుగా నెరవేర్చబడ్డాయని, ఆయన మరణ పునరుత్థానం తర్వాత తన శిష్యు బృందంతో కలిసి వెళుతున్నప్పుడు ఈ సంగతులు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ హృదయాలు లేక వాళ్ళ మనస్సులు తెరవబడ్డాయి. వాళ్ళు అప్పుడు గ్రహించారు, లేఖనములో యేసయ్య గురించే వ్రాయబడి ఉంది, ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు జరిగింది అని అప్పుడు గ్రహించగలిగారు. ఇప్పుడు కేవలం చాలామంది ఆచరిస్తున్నారు కానీ దాన్ని గ్రహించటంలా. నేను ఎందుకు ఆ మాట చెబుతున్నాను గ్రహించడం లేదని అనే మాట అంటే, వాళ్ళు నిజంగా గ్రహించినటువంటి వాళ్ళైతే ఈ శ్రమల దినాలు, శిలువ ధ్యానాన్ని, ఈ తపస్సు దినాలను అనుసరించేవాళ్ళు తప్పక మారు మనసు పొందేవాళ్ళు. నా పాపాల కొరకే కదా యేసు ప్రభు వారు శిలువలో రక్తం కార్చి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని విజ్ఞాపన చేసింది కనుక నేను కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు రక్తం చేత కడగబడి బాప్తిస్వం ద్వారా రక్షించబడి ఆయన బిడ్డగా నేను తీర్చబడాలన్న ఒక తీర్మానంలోకి వస్తారు. అది కేవలం పండగలు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా పండగ భక్తుడిగా కనబడాలని ఆచరించేవారు రేపు నిత్య జీవానికి వారసులు కాలేరు. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే అని స్పష్టంగా ప్రభువారే తెలియచేశాడు. అలాగే నా గూర్చి కీర్తన గ్రంథములో వ్రాయబడ్డట్లుగా అన్న మాటలో ఆ కీర్తనలో ఎవరున్నారు, ఆ కీర్తనలో ఎవరి ద్వారా దేవుడు లేక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు మరి యేసు ప్రభువుల వారి యొక్క మరణ పునరుద్ధాన శ్రమలను గురించి ప్రవచింపజేసాడని మనం అనుకున్నప్పుడు 22వ కీర్తన తీద్దాం నాన్న. అక్కడ మనకు కనబడుతున్నాడు 22వ కీర్తన మొదటి నుంచి చదువురా. చాలు చూడండి, ఇక్కడ ఈ మాట మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, రాజు అయినటువంటి దావీదు దైవాత్మ ద్వారా ప్రవచించినటువంటి మాట ఈ 22వ కీర్తనలో మాట మనం చూసినట్లయితే, ఈ శ్రమల గడియలలో యేసు ప్రభువారు ఒక్కసారి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం, అక్కడ యేసు ప్రభువారు అనేటువంటి ఒక మాట, మరి పాస్టమ్ గారు కూడా నా దేవా 7 మాటలు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితమని. అది చూడండి, ఇక్కడ చూసారా. మరొకటేమో ఆ హెబ్రీ భాషలోనైనా కదా, ఏలీ ఏలీ లామా సబక్తా అని. వీళ్ళేంట్రా వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ ఆ యోధా ప్రజలు రోమీలు ఏంట్రా బాబు ఏలియా అని పిలుస్తున్నాడు, ఏలియా ఏమైనా రక్షిస్తాడా అనుకుంటున్నారు. ఏలియా ఏమైనా రక్షిస్తాడా అని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళు
అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఈయన చేతగా కాదు, లేకపోతే సిలువను ఆ గడియలోనే ఆ శ్రమను జయించలేక కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్నది ఏమిటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. యెషయా గ్రంథం 53లో వ్రాయబడేట్టుగా తండ్రికి ఇష్టమైంది కుమారుణ్ణి శ్రమలకు అప్పగించడం. ఆ సమయంలో తండ్రి ఏదైనా కుమారుడు పక్షంగా ఉండి విజయవంతమైన కార్యాలు, అద్భుతాలు ఆయన చేయగలడు. కానీ కుమారుని అలాగో వదిలిపెట్టకపోతే, కుమారుడు రక్తం చిందించకపోతే, కుమారుడు శిలువ శ్రమలను అనుభవించకపోతే సర్వమానవాళి నరకపు వేదన అనుభవించాలి. సర్వమానవాళి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేక, రక్షణ లేక నరకానికి వెళ్ళిపోవాలి. నిత్యము ఆ శిక్షను అనుభవించాలి. కనుక ఆ నరక వేదన, ఆ శ్రమ, ఆ శిక్ష అంత కూడా తండ్రి అయిన దేవుడు మీరు తర్వాత యెషయా గ్రంథం 53 చదువుకోండి, కుమారుడి మీద వేశాడు. వేయబడిన గడియలో ఆయన వెన్నంటి ఉండలేదు. చేరువుగా ఉన్నా కూడా ఆ శ్రమ నుండి, శిలువ శిక్ష నుండి, శ్రమ నుండి కుమారుడిని ఆదుకోలేదు. అది నిశ్చయముగా ఆయన అనుభవించాలి. ఇంకంతే. ఈ విషయాలన్నిటిని కూడా దావీదు తాను ప్రార్థన చేసుకుంటూ, మనం వినండి, తను ఆ ప్రార్థన విధానంలో జరుగుతుంది ఏంటంటే దావీదు చాలా శ్రమలకు లోనయ్యాడు. ఒకవైపు ఏమో దేవుడు దావీదును అంచెల వారిగా హెచ్చిస్తూ దీవిస్తూ ఉన్నాడు. మరొక వైపు ఏమో ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలు దురాత్మ చేత నింపబడినటువంటి వాడై అతడు దావీదు మీద కక్షగట్టి, అసూయపరుడై, ద్వేషపూరితమైనటువంటి మనసుతో దావీదును చంపాలని అనేక పర్యాయాలు ప్రయత్నాలు చేశాడు. అది రాజు కాక మునుపు ఒక విధమైన శ్రమలైతే, రాజు అయిన తర్వాత తన సొంత కుమారుడు అబషలోము మరి కొందరు అతనితో ఏకీభవించినటువంటి వాళ్ళ ద్వారా చాలా శ్రమలు, నిందలు, అవమానాలు దావీదు గారు అనుభవించాడు. కాళ్ళకు చెప్పులు లేకుండానే కొండ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో కదా, ఎన్ని రాళ్ల ద్వారా గాయపరచబడ్డాడో. అలాగే వెళ్ళిపోయాడు ఆయన. చాలా శ్రమలు అనుభవించాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ శ్రమ గడియలలో యెహోవా దేవుడు తన ఆత్మతో దావీదును అభిషేకించి తన ప్రియ కుమారుడు, దావీదైతే కేవలము తన వ్యక్తిగత శ్రమలే అనుభవిస్తున్నాడు కదా, వ్యక్తిగతంగా అసూయకు, ద్వేషానికి లోనై ఈ శ్రమలు అనుభవిస్తున్నాడు. తన ప్రియకుమారుడైతే అందరూ దోషాలు, వ్యసనాలు ఆయన భరిస్తూ అందరి కొరకు శ్రమను అనుభవిస్తున్నాడు. ఆత్మ కలిగిన వాడు గనుక దావీదు ఆ రుచిని, ఆ అనుభూతిని తెలియచేయటానికి దేవుడు తన ఆత్మ ద్వారా దావీదు కేవలము తన వ్యక్తిగత శ్రమను గురించి దేవునికి మొరపెట్టడం మాత్రమే కాకుండా, తన ప్రియ కుమారుడు సిలువలో ఏ రీతిగా మొరపెడతాడో 22వ కీర్తనలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా చూసావా, నీవు నన్నేలా విడనాడిదివి, నన్ను రక్షింపక అంటున్నాడు. రక్షకుడు రక్షింపక అంటున్నాడు. చూసారా,
రక్షకునికి ఇక్కడ రక్షణ లేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఎంతమందిని ఆయన రక్షించాడండి కదా. ఈమె పాపం చేసింది, రాళ్ళతో కొట్టి చంపాలని మీదకు వచ్చేసారు. వాళ్ళకి జ్ఞానయుక్తంగా వారితో మాట్లాడి వారి స్థితిని వాళ్ళకి జ్ఞాపకం చేసి ఆ స్త్రీని ఆ శిక్ష నుండి రక్షించాడు. లేకపోతే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. ఆయన మాటలతో ఆమెను రక్షించడం మాత్రమే కాకుండా క్రితము ఆమె చేసిన పాపం మరెన్నడూ చేయకుండా పూర్తిగా పాపంని ఆమె మానివేసేటట్లుగా, దాన్ని వదిలిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె రక్షించబడి యేసయ్యను వెంబడించడం మాత్రమే కాకుండా ఆయన శిలువ శ్రమ మరణ పునరుత్థానంలో కూడా ఆమె ప్రభువును చూడగలిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. దేవుని స్తోత్రాలు కదా. అలాగ రక్షించిన రక్షకుడు ఇప్పుడు తండ్రిని నన్ను రక్షింపక అంటున్నాడు. అలాగే మన అందరికీ తెలుసు, గలిలయ సముద్రము నీళ్ల మీద యేసు ప్రభువారు నడుస్తుంటే నేను కూడా నడుస్తానని నడిచినటువంటి సీమోను పేతురు గాలి వైపు చూచి భయపడి మునిగిపోసాగుతూ ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడు. వెంటనే ప్రభువారు మునిగిపోతున్నటువంటి అతని చేతులు పట్టుకొని పైకి లేవనెత్తి ఆయన రక్షించాడు. చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, రక్షించాడు. అలాంటి దైవ కుమారునికి నన్ను రక్షింపక అనేటటువంటి మొరను ఆయన పెడుతున్నాడండి. ఆలోచించండి విషయాలు. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఈ ప్రవచనాన్ని దేవుడు దావీదు భక్తుల ద్వారా రిలీజ్ చేశాడు. ఎంత ధన్యత ఇది చూడండి. అంటే ఆ శ్రమను ప్రభువారు ఎలాగ అనిపించాడో సిలువలో, ఆ విధమైనటువంటి శ్రమను ఇతను అనుభవిస్తూ దావీదు ప్రభు శ్రమ దర్శనాన్ని చూడగలిగాడు, దాని గురించి ప్రవచించగలిగాడు. పాత నిబంధనలోనేమో శిలువ శక్తి, శ్రమలను, విధానాన్ని గురించి దావీదు రాజుగారు తెలియజేశాడు. క్రొత్త నిబంధనలోనేమో యేసు ప్రభు వారితో కలిసి ఉండకపోయినా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువ శ్రమలను చూడకపోయినా, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభువారి యొక్క శరీరములో కొద్దువైనటువంటి ఆ శిలువ శ్రమలు, గాయాలు తాను పూర్తి చేశాడు. స్తోత్రం హల్లెలూయా. చూడండి, తాను ఆ శ్రమను అనుభవించాడు. ఆ శిలువ శ్రమలను, శరీరములో ఆ గాయాలను, బెత్తాలతో దెబ్బలను, రాళ్ల దెబ్బలను పౌలయ్య అనుభవించాడండి. మీరు చూడండి, ఒకసారి గమనించండి. పాత నిబంధనలో ఉన్న దావీదు గారు క్రొత్త నిబంధన సంఘానికి వారసులమైన మనం కూడా ఆయన అనుభవాలను గురించి ధ్యానం చేసుకొని ఊరడు పొందుకుంటానికి, బలపరచబడటానికి, మాదిరిగా ఉండటానికి అవి మనకు దోహదపడుతున్నాయి. ఆయన జీవిత సత్యాలు, అనుభవాలు కదా. క్రొత్త నిబంధనలు చూసినట్లయితే ఈ పౌలయ్య విషయంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆయన మనకు మాదిరి అయ్యాడు. శ్రమలు, కష్టాలు ప్రభు కొరకు అనుభవిస్తూ పౌలు భక్తుడు క్రీస్తు సంఘానికి మాదిరి అయ్యాడు. ఇలాగుంటే సిలువలో పెనవేయబడినటువంటి భక్తుల అనుభవాలు అవి వారికి కష్టాలను కలిగించినట్టుగా ఉన్నా, తర్వాత ఉన్నతమైన ఆధిక్యతను, అనుభూతిని వాళ్ళు పొందుకునేటట్టుగా చేసినాయి. అందుకే అంటాడుగా, మంచి పోరాటము పోరాడు తిని. ఏమండి, మంచి పోరాటం
నా పరుగు విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు ఏ కిరీటం అంట? నీతి కిరీటము దాచబడి ఉంది. చూసారా, ఈ శ్రమలు నిందలు అన్నీ అనుభవించిన తర్వాత పరమందు భక్తునికి నీతి కిరీటము భద్రపరచబడి ఉంది. ఈ సమయంలో, ఈ శ్రమల దినాల్లో భక్తులెల్లరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు కానీ, దావీదు భక్తుడు కానీ, పౌలు భక్తుడు కానీ శ్రమను అనుభవించిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. దావీదు ఈ లోకంలో శ్రమలు, నిందలు, మరణాపాయం వీటన్నిటినీ అనుభవించిన తర్వాత ఆయన రాజు అయ్యాడు. రాజు అవ్వడం మాత్రమే కాకుండా దేవుడు అతనికి శాశ్వత కృపను చూపాడు. ఆ శాశ్వత కృపలో తన యూదా గోత్రములో ఒకడు రాజుగా ఉండక మానడు. ఆ గోత్రాన్ని బ్లడ్ చేసి దేవుడు స్థిరపరిచాడు. ఆ యూదా గోత్రంలోనే రారాజు యేసుప్రభుల వారు జన్మించడం కదా. ఆయన శిలువ మరణ పునరుత్థానము, ఆ తర్వాత ఆయన రెండవ రాకడలో రాబోతుండగా, ఆయన వచ్చిన తర్వాత ఆ తదుపరి ఒక గడియలో భూమి మీద ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆయనే యోధా గోత్రపు సింహము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శ్రమ తర్వాత వ్యక్తులకు కలిగే ఆధిక్యత చాలా ఉన్నతమైనది, అది స్థిరమైనది. ఆశీర్వాదం ఎలాంటిదంటే దావీదు గారు అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది కదండి. పౌలయ్య అయితే నీతి కిరీటాన్ని సంపాదించుకొని ఇప్పుడు మనందరికీ ఒక మాదిరి అయ్యాడు. మనం ఏ సందేశమైనా, ఏ పాట వ్రాసినా, ఏ సాక్షి చెప్పినా పౌలయ్యను గురించి ఒక్క మాట అయినా ప్రస్తావించవలసిందే, కలపవలసిందే. ఏమండి, ఇంత గొప్ప స్థానాన్ని తాను సంపాదించుకోగలిగాడు. దేవుడు మనతో చెప్పేది ఏమిటంటే, మన తండ్రి, మన ప్రభువు ఆయన శ్రమ అనుభవించాడు. ఉదాహరణకి హెబ్రీ 12 తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చాలా ఉన్నతమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయంలో నేను చెప్తున్నా వినండి. 7వ వచనం శిక్షాఫలము పొందుటకై, వినండి, శిలువను శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారు, నేను చెప్తున్నాను, విమర్శ కాదు, ఏదో ఆచారంగా పగలో రాత్రో ఉపవాసం ఉండటం కాదు. యేసు ప్రభువారు 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యానికి కొనిపోబడ్డాడు. అరణ్యంలో అండ, ఆదరణ, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడానికి అక్కడ ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. ఒంటరిగా సన్నిధిలో ఆయన గడిపాడు. మనం అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇళ్లల్లో ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. చర్చికి వెళితే జనాలు ఎక్కడ రాకుండా పోతారు అని సౌకర్యాలు కల్పించడానికి దైవ సేవకులు, సేవకురాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సొంతగా ఫ్యాన్లు వేపిస్తున్నారు మందిరాల్లో. కొన్ని చర్చిల్లో అయితే ఏసీలే పెట్టిస్తున్నారు. ఇంత పెద్ద చర్చీలు కట్టుకున్నాం, జనాలు రాకపోతే ఏం బాగుంటుంది? వాళ్ళు రావాలి, ఎంత ఖర్చు అయినా వాళ్ళ కొరకు నిర్మాణం చేయాలని అలాగే ఏసీలు, ఫ్యాన్లు పెట్టినటువంటి చర్చీలు కూడా ఉన్నాయి కదండి. హాయిగా ఏసీలో ఫ్యాన్ల కింద కూర్చొని ఉపవాసాలు చేస్తున్నారు. 2 రకాల క్యాన్లు పెడతారు, ఒకటి కూలింగ్ వాటర్, ఒక నార్మల్ వాటర్. చక్కగా ఆ వాటర్, ఆ నీళ్లు తాగుతూ దేవాని భక్తిని వలకబోస్తున్నారు. అక్కడ అరణ్యంలో ఆయన ఎవరికి ఆదరణ, గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ ఆయన ఆ నిష్ఠతో ఉపవాసం ఉన్నాడు. ఏమండి, ఎంత శోధించబడ్డాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు సైతానుగాడు వచ్చి కదా. ఆ మూటిని జయించగలిగాడు కదా. శోధన రావడానికి ఏమి లేదు, శోధన రాకుండా అన్నీ ఉంటున్నాయి. వాటర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటుంది, ఇంకేం శోధన? భక్తిలో
కొన్ని కట్టడలు మనకు కావాలి. అన్నీ అమర్చుకొని సమకూర్చుకొని చేయటం కాదు. సజీవ యాగంగా మన శరీరాలను ఆయన పాదాల దగ్గర సమర్పణ చేయాలి. అయ్యో ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, 1 డజన్ చక్కెరకేళి తీసుకురాయా, అమ్మా 1 లీటర్ పాలు తీసుకురండి, ఇది కాదు ఉపవాసం. సుఖోపవాసం ఇది. దీనివల్ల ఈ భోజనం కంటే కూడా ఈ పాలు పండ్లు శక్తివంతమైనవి, ఇంకా శక్తిని బలాన్ని ఇస్తాయి. మనల్ని మనము నలగొట్టుకుంటానికి ఉపవాసం అంటే కడుపు నింపుకొని సుఖంగా ఉండటానికి కాదు. ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన అడగాలి, శరీర అపేక్షలకు దూరంగా ఉండాలని శరీరాన్ని నలగొట్టుకునేదే ఉపవాసం. అది చేయటం లేదు. చాలామంది సుఖోపవాసాలు చేస్తూ ఉన్నారు. 40 దినాలు అన్నారు, కానీ ఆ 40 దినాల అరణ్యంలో ఉన్న యేసయ్యది ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. సరే, ఇంకొక విషయానికి వెళదాం. అది మోషే ఉపవాసానికి వెళదాం. మోషే ఉపవాసం అంటే 1 దేవుడు చెప్పాడు, 2 దేవుడికి ఎదురుగా ఆయన ఉన్నాడు. చెప్పిన దేవుడు మోషేకి ఎదురుగానే ఉన్నాడు. దేవుడు అక్కడున్నాడు కనుక సీనాయి కొండ పరలోకంగా మారిపోయింది. పరలోకం ఎలాగ ఆకలి దప్పికలు ఉండవో అక్కడ మోషే గారికి ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేదు. 1 దేవుడినైనా దగ్గరకు చేర్చుకోవాలి, 2 యేసయ్యలాగైనా ధైర్యంగా ఉండాలి, శ్రమతో కూడిన ఉపవాసం చేయాలి. ఈ రెండిట్లో మనం ఏది చేయట్లేదు. కేవలం ఒక ఆచారబద్ధమైనటువంటి ఉపవాసాన్ని చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎంత ప్రయోజనమో అంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. నియమము లేక గొప్ప ఛాయిస్ అది ఉపవాసం అనేటటువంటిది నానా. కనుక ఈ ఉపవాస దినాల విషయాల్లో కొంతమంది దాన్ని ఆచారంగా చేసుకుంటూ ఈ ఆశీర్వాదం పొందుకోవడం లేదు. సిలువలాంటి శ్రమలాంటి భయంకరమైన శ్రమను అనుభవించి పౌలు భక్తుడు నీతి కిరీటాన్ని సంపాదించుకొని మనందరికీ మాదిరయ్యాడు. ప్రస్తుతం నీకు నాకు సంభవిస్తున్నటువంటి శ్రమలు, ఈ శ్రమల విషయంలో ఒక నిట్టూర్పు, ఒక సనుగుడు గొనుగుడు అనేది మనలోకి రాకూడదు. ఎంత డేంజర్ అంటే కొరింథీ రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం లేదు. వాళ్ళు ఎందుకు అనేకులు అరణ్యంలో రాలిపోయారంటే వాళ్ళు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా దేవుని మీద సణిగారు, గొణిగారు, దైవ సేవకులను విమర్శించారు, ద్వేషించారు, దూషించారు. కనుకనే అరణ్యంలోనే రాలిపోయారు. కనుక మనం ఏదో ఒక 40 రోజులు వచ్చినప్పుడు శ్రమలను అనుభవించడం కాదండి, శిలువ శ్రమల ధ్యానం చేయటం కాదు. నిజ క్రైస్తవురాలి జీవితంలో నిత్యము శిలువను మోస్తూనే ఉంటాం మనం తెలియకుండా. ఆ శిలువ ఏదో ఒక చెక్క శిలువ కాదు, ఇనుప శిలువ కాదు. అటువల్ల నేను విన్నాను, ఒక ఆయన సంవత్సరానికి ఒకసారి శిలువ వేయించుకుంటాడు. ఆయన బూడిద పూసుకుంటాడు, గోనె కట్టుకుంటాడు. ఏమండి, ఇది ఆచారబద్ధమైన భౌతికపరమైన కంటికి కనబడే సిలువని ఇప్పుడు మయమని యేసయ్య చెప్పలా. నన్ను ఎవడైనా అనుసరించాలి, నన్ను వెంబడించాలనుకున్నవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి కదా, వెంబడించాలి. ఇది కావాలి. తన సిలువ ఏంటండి? యేసయ్య సిలువ ఒకటి, మన సిలువ ఒకటి. అంటే మన సిలువలోనే తన సిలువ ఇమిడి ఉంది. పౌలయ్యనట్లుగా జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే అదనమాట. అంటే క్రీస్తు జీవిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువుల వారు వలె అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యాలను చేయడం మాత్రమే కాదు,
క్రీస్తు ప్రభువారి వలె శ్రమను అనుభవించడం. అందుకే ఈ హెబ్రీ 12:7 ఇలాగంటున్నాడు. చక్కగా చదువునా, క్లియర్గా తేటగా. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అర్థమవుతుందా? ఏ ఫలం కావాలంట భక్తులకి? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ శిక్ష అనబడేటటువంటిది కంపల్సరీ అనుభవించాలి. ఏంటయ్యా, ఏంటి రోగం? ఆపరేషన్ చేయాలి. ఏంటి సమస్య, బలహీనత? ఇంజెక్షన్ చేయాలి కదా. ఇప్పుడు నాకున్న ఈ రోగం తగ్గాలంటే డాక్టర్లు ఎక్కడ కోసిన కత్తితో కడుపులో అయినా ఎక్కడైనా అది అనుభవించాలి. ఇది అనుభవిస్తేనే, ఆపరేషన్ చేస్తేనే ఈ రోగం నయమైంది. ఇంజెక్షన్ నొప్పి అనుకుంటే ఎట్లా? ఇంజెక్షన్ చేస్తేనే ఈ రోగం తొలగిపోద్ది. ఇది కనుక కుమారులు అనబడేటటువంటి వారు ఈ శిక్షా ఫలము పొందుటికే ఏం చేస్తున్నామట మనము? అది శిక్షా ఫలము. వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది సంఘాల నుంచి, భక్తిలో నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే శ్రమను అనుభవించడానికి ఇది శిక్షా ఫలం, ఇది అనుభవిస్తేనే శ్రేష్ఠ ఫలం నాకు ఉంటుంది కదా. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు నీ ఫలము అది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాగూ సిద్ధపట్ల మందిరాలకు వచ్చేవాళ్ళు ఎలాగ సిద్ధపడుతున్నారు? నేను మందిరానికి వెళితే నా సమస్యలు తీరుతాయి, నాకు బాగా కలిసి వస్తుంది, నా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది, నా ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది, నా రేకులిల్లు ఒక బిల్డింగ్గా మారిపోతుంది అని ఇలాగ ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇలాగ ప్రిపేర్ అవుతున్నారంటే బోధించే బోధకుడు ముందు అతడు శ్రమ అనుభవించడం లేదు, సిలువను మోయటం లేదు, తను తాను ఉపేక్షించుకోవడం లేదు. ఏమండి, చక్కగా ట్రైనింగ్లు అవుతున్నారు, ఏదో ఒక సంస్థలో వాళ్ళకి నెల జీతాలు ఇస్తున్నారు. ఏమండి, ఇక్కడ సంఘంలో ఈ చర్చిలో సరైన ఆదాయం లేకపోతే రికమెండేషన్లతోనైనా, లంచం ఇచ్చైనా, అధిక చందాలు, విరాళాలు, దశమభాగాలు ఎక్కడికి వస్తాయో అక్కడికి మార్పించుకుంటున్నారు కొన్ని డెనామినేషన్స్. అన్నీ కాదులేండి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధ్యేయం ఏంటంటే నేను బోధ చేసిన దాన్ని బట్టి, నేను రెవరెండ్ అయిన దాన్ని బట్టి, నేను పాస్టర్ అయిన దాన్ని బట్టి నాకు ఆదాయం రావాలి, నాకు బతుకు తెరువు కలగాలి. ఒక చోటకు మేము వెళ్ళాం, ఆయన చెబుతున్నాడు అక్కడికంటే ఇక్కడ ఆదాయం బాగుందండి, బాగా కానుకలు వస్తున్నాయి, చందాలు వస్తున్నాయి, పిల్లలను కూడా ఇతర దేశాల్లో చదివిస్తున్నాను. వినండి, అర్థం చేసుకోండి, చదివిస్తున్నాను, దేవుడి దయ వల్ల అంత బాగానే కలిసి వస్తుందని చెబుతున్నాడు ఆయన. నాకు చాలా వేదన వేసింది. దేవుడు ఒక సేవకుని ఎందుకు ఏర్పాటు చేశాడంటే పేతురు, సీమోను, యాకోబు, యోహోను, ఆంద్రేయ, మీరు మీ వలలను విడిచిపెట్టండి, ఇక మీరు సముద్రంలోకి, సరస్సులోకి వెళ్ళి చేపలు పట్టిన అవసరం లేదు, వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. నేను మిమ్మలను మనుషుల పట్టు జారోలుగా చేస్తాను. చేపలు పట్టుకొని అమ్ముకొని ఆస్తులు సంపాదనగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మనుషులని పట్టాలి, వాళ్ళ ఆత్మను సంపాదించాలి, దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు వాళ్ళు సిద్ధపరచాలి. ఇది సేవకునికి దేవుడు అప్పగించింది. ఏ సేవకునికి శ్రమానుభవం లేదో, శ్రమలు లేవో, కష్టాలు లేవో, కన్నీరు లేదో, తను తాను ఉపేక్షించుకోవడం, అపేక్ష అన్నమాట. అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది, అలా అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుందని స్వతహాగా మేము ఫలాంది కావాలని అపేక్షణ అనేటటువంటి
రాకూడదు. ఇష్టమైన దాన్ని కూడా ఉపేక్షించాలి. మీ సేవకురాలు ఇక్కడ దైవ సేవకురాల విషయంలో తండ్రి ద్వారా కొద్దిగా ఒక 4 లక్షలు వచ్చినాయండి. ఇంతబట్టికి ఆమె వాళ్ళకి ఇల్లు వాకిలు లేదు. బ్యాంకులు వేసుకోవచ్చు, మరొకటి చేయొచ్చు. వారు ఏం చేశారు? ఉపేక్షించుకొని నాకు కాదు, దేవుని ఆలయం కావాలని ఈ ఆలయ నిర్మాణానికి దానికే వేయపరిచారు. తమకున్న దాన్ని తమ కొరకు, తన బిడ్డల లక్ష్య కొరకు కాక దేవుని సేవ కొరకు వినియోగించారు. అది ఉపేక్షించుకుంటుంటే అర్థం అవడానికి చెబుతున్నాను ఈ సంగతి. అవి కనపడటం లేదు. అవి ఉపేక్షించుకొని ఎలాంటి శ్రమలు నిందలైనా ఆత్మల సంపాదన కొరకు ఆతురపడాలి. ఆ సేవకుడు ఆ రోజు నేను చాలా బాధపడ్డా, దుఃఖం కూడా వేసింది. ఈ లోక సంపాదన సౌకర్యం ఉంటేనే ఇతడు సేవ అనుకుంటున్నాడు ఏంటో నన్ను తీసుకెళ్ళి ఆయనతో చెప్పా. ఏంటి నా ఇలాగ అనుకుంటున్నాడు? ఇది సేవలాగవుతుందయ్యా, సేవలాగవుతుంది. నలుగురిని దేవునిలో సంపాదించి దేవుని రాజ్యం కొరకు మనం తిన్నా తినకపోయినా నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఉంది. ఇవి మన సూత్రాలు, ఆచారాలు కావు. ఏదో 40 రోజులు పూలు పెట్టుకోకుండా సిస్టర్సు, రంగులు డ్రెస్సులు వేసుకోకుండా, టీవీలు చూడకుండా, 40 రోజులు అయిన తర్వాత డబల్ పువ్వులు, డబల్ టీవీలు, డబల్ డిజైన్లు వేసుకుంటాం అనేటటువంటిది సిలువను మోయటం కాదు. అందుకే పౌలయ్య అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, కొందరట సిలువకు శత్రువులుగా నడుచుచున్నారు, ఎందుకంటే తమ కడుపే తమకి దేవుడు. అర్థమవుతుందా? తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అది చూసారా, మేము లెంట డేస్ అమ్మా అని అతిశయిస్తున్నారు. సిగ్గుపడాలి. ఓన్లీ 40 days మాత్రమే కాదు, నిత్యము మన జీవిత కాలం అంతా సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. ఇది కావాలి. ఈ స్థితికి అనేకులు రావడానికి ఇష్టపడటం లేదు. పండగలాగా ఆచరించడానికి ఇష్టపడుతున్నారు, కానీ సిలువను అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఇష్టపడట్లేదు. అది కాదు మన డ్యూటీ. సిలువ శ్రమను మనం అనుభవిస్తే, సిలువ అంటే ఒక చెక్క సిలువ లేకపోతే ఇనప సిలువ మన భుజాన్ని వేసుకుంటాం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత నీకు కలుగుతున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఇది సిలువ. గుర్తుపెట్టుకో, ఇది సిలువ. ఇది నువ్వు అనుభవించాలి. ఇశ్రాయేల్ ప్రజల వలె సనగటం గొనగటం ఉండకూడదు. ఏంది లేనిపోయింది, ఎందుకు బాప్తిసం పొందాను, ఎందుకు ప్రార్థనకు వెళ్తున్నాను, దీనికోసం ప్రార్థన చేస్తున్నా కలిసి రావట్లేదు అని కొంతమంది మందిరాలు మారుతారు. కొంతమంది అన్నీ మార్చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా దేవుణ్ణే మారుస్తారు. ఎంత కష్టమైన, నష్టమైన, శ్రమగడి అయినా నువ్వు రక్షణ పొందుకున్న సంఘంలో ఉండటమే. 11 మంది శిష్యులు, 12 మందిలో ఒకడు అమ్మేశాడులేండి. 11 మంది శిష్యులు యేసయ్య శిలువ శ్రమ మరణ పునరుద్ధానాల వరకు ఆయన పాదాల దగ్గర ఉన్నట్లు, అది ముందు ఇది తెలుసుకోవట్లా చాలామంది. నువ్వు రక్షించబడినటువంటి ఆ సేవకులు, సేవకురాళ్ళే నీ గురువులు. 12 మంది శిష్యులకి యేసు ప్రభువు ఎలాగో ఆయన నిత్యం ఉండలేడుగా, శరీరధారిగా 33 సంవత్సరాలే, మిగతాది సేవకులకు అప్పగించాడు ఆ డ్యూటీ. 11 మంది ఆయనతో ఉండి ఎంత నమ్మకంగా ఉండి ఘనతను పొందుకున్నారో
మీరు మీ సంఘాలతో ఉండి, మీ సేవకుని సేవకురాలతో నమ్మకంగా ఉండి, ఆ రోజు అందరూ వదిలిపెట్టినట్లుగా వదిలిపెట్టకుండా, కష్టమైన నష్టమైన ఏదైనా నా ఇల్లు, నా సన్నిధి, దేవుడు నన్ను రక్షించుకున్నటువంటి స్థానం, ఆశ్రయ దుర్గమని సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి. కొంతమంది దీనిలోనే సరిగా ఎమటం లేదు. ఇతర సంఘాల్లో అన్నంత లగ్జరీ ఇక్కడ కనపట్టలేదు. దావీదు గారు అన్నట్లు, కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి దొరుకును. కొండల తట్టు ఎత్తుతున్నారు. వద్దు వద్దు, నీవు రక్షించబడినటువంటిదే నీకు ఉన్నతమైన దుర్గం, ఆ ఆలయం. ముందు అక్కడ శ్రమైనా కష్టమైన 11 మంది యేసయ్యను వదలకుండా హత్తుకున్నట్లుగా అక్కడుండు. 12 మందిని ప్రపంచమంతా సువార్త వ్యాప్తి చేసేటట్లుగా ప్రభువారు ఏర్పాటు చేసుకున్నట్లుగా నిన్ను దేవుడు నీ సంఘంలో నుండి ఉన్నతమైన సాధనంగా వాడుకుంటాడు. అది వేలు లక్షలు ఉన్న సంఘానికి నువ్వు వెళ్ళి ఇది నా సంఘం అంటే కుదిరిద్దా? వాళ్ళు ఎవరు నీ ముఖం కూడా చూడరు, నీ ఇంటికి రారు, నిన్ను విష్ చేయరు, నీకు సెకండ్ ఎవరు. నువ్వు పిలవకపోయినా చూసి కూడా చూడనట్టు వెళుతున్నా, అమ్మా మరియమ్మా వందనాలు, అయ్యా యాకోబు ప్రైజ్లాడని పిలిచేది నీ కొరకు కన్నీరు విడిచి రక్షించిన సేవకులు సేవకురాలు. అది చాలామంది అర్థం చేసుకోవడంలో. ఎందుకంటే తమ తాము ఉపేక్షించుకుంటేనేగా అపేక్షించుకుంటున్నారు. నాకు గొప్ప కావాలి, నాకు ఘనత కావాలి, నేనుండే సంఘం పెద్ద సంఘం అని పిలువబడాలని. ఇలాగున చాలామంది ఇది కూడా సిలువకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భలే మాట అంటాడు, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. ఎట్లా చూస్తున్నాడు దేవుడు మనల్ని? గట్టిగా, కుమారులుగా కుమార్తెలుగా. ఎందుకు చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు? ఇదిగో ఇందుకు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువారు కుమారులు కుమార్తెలు అనబడే ప్రతి వారి మీద ఆయన శిక్ష అంటే శిలువను వేస్తున్నాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదో నాకు ఉప్పుకు లేదు, పప్పుకు లేదు, కలిసి రాలేదు, డబ్బులు లేవు, అప్పులున్నాయి, పంటలు ఏదో తేడా పడింది, వ్యాపారం ఏదో తేడా పడింది అని దేవుడు లేనివారు, రక్షణ లేనివారు సణిగినట్లుగా గొణిగినట్లుగా మనం సనగరాదు, గొణగా రాదు. యేసు రక్తమే జయం. ప్రతి విషయమునందును మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కలిమిలోను లేమిలోను కదా, మేలులోను కీడులోను, నష్టంలోను లాభంలోను స్తుతులు చెల్లించటే మన లక్ష్యం, మన ధ్యేయం. అది ఎందుకంటే నా ప్రభువు నా తండ్రి శిలువ శిక్షను శ్రమను అనుభవించి అన్ని నామాల కంటే ఆయన నామం హెచ్చించుకున్నాడు, హెచ్చించబడినది. అందరికంటే ఘనమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నట్లుగా నాకు కూడా ఆయన ఘనతనే ఇస్తాడు, కానీ నాకు నష్టాన్ని కలుగా చేయుడు. ఎంత బాగున్నాయో! దేవుడును కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. అర్థమవుతుందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కాడికి అన్నీ కలిసి వస్తే ఏదో కొంటే ఏదో జరిగితే సాక్ష్యాలు ఇవ్వటం కాదు. శ్రమలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఈ శ్రమలో లేక ఈ బాధలో ఈ కష్టంలో నేనున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని చిత్తం ఏంటో మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. అది ఈ సాక్ష్యాలు కూడా మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు ఏ కష్టంలో శ్రమలో నీవు ఉన్నావో ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు అందరు వింటారు. అది ఇప్పుడు కష్టాల గురించి శ్రమను గురించి ప్రార్థన చేయమని చెప్పిన నీవు వచ్చేవారు దేవుడు ఆ శ్రమను కష్టాన్ని నిందను తొలగించాడు.
నాకు మేలు కలిగించాడని సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఇది సిలువ, ఇది మొయ్యాలి. నీకొచ్చే శ్రమ, నింద, అవమానమే నీవు భరిస్తున్న సిలువ. ఆ సిలువను మోయకుండా పక్కన ఇసిరేసి దేవుని వదిలిపెడితే సిలువను నువ్వు మొయ్యట్లా, సిలువకు శత్రువుగా నువ్వు నడుస్తున్నావు. మీరు పొందని ఎడల, ఈ శ్రమ అనేది పొందకపోతే దుర్పూజలే కానీ కుమారులు కాదు. అర్థమవుతుందా? చెడ్డ విత్తనాలంటే సైతాను సంబంధం, దేవుని కుమారుడు కాదు. లింక్ ఉంది. యేసయ్య సిలువకి మన శ్రమకు లింక్ ఉంది. అందులో మనం పాలిభాగస్తులం అవుతాం. ఆయన శ్రమలో, ఆయన శ్రమ అనుభవించి ఉన్నతమైన ఘనత ఎలాగో సంపాదించుకున్నాడో మనం కూడా ఈ సిలువ భారాన్ని మోస్తే ఉన్నతమైన ఆధిక్యతను మనం పొందుకుంటాం. అది అయితే మన పరిస్థితి అంతా ఆయన తెలుసుగా. మనల్ని కేవలము జీవితకాలం అంతా నింద, శ్రమ, వ్యాధి, బాధలు అనుభవించడానికి సిద్ధపరచుకోడు. ఆయన అన్నిటినీ తొలగిస్తాడు, అన్నిటినీ తొలగిస్తాడు. ఈ సమయంలో ఈ మాట చెప్పక తప్పదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ మనం సహించగలిగినంత మాత్రమే పెడతాడంట దేవుడు. అంతేకాదు సహింపగలుగుటకు అక్కడ కొద్దిగా అటు వెళ్ళిపో, వెనక్కి ఫస్ట్ నుంచి రా. అది అక్కడి నుంచి రా. దేవుడు, అది చదువయ్యా. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఈవేళ కొన్ని శ్రమల్లో ఉన్న బిడ్డలారా, సిలువను మోస్తున్న వారులారా, ప్రభువును బట్టి నువ్వు ఎవరిని మీద నిందలు వేయకుండా, లేక దేవుని మీద నింద వేయకుండా, నిట్టూర్పు విడవకుండా, సనక్కుండా, గొణక్కుండా ఆయన నమ్మదగిన వాడని నువ్వేం చేస్తున్నావు? దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును. అది అర్థమవుతుందా? ఎంత అయితే మనం సహిస్తామో అంతగానే సైతానుగాడితో చెప్తాడు, ఇంకెక్కువ నా కుమార్తెకి, కుమారుడుకు నువ్వు శోధన కలుగా చెయ్యవద్దు. యోబు విషయం అన్నట్లుగా శరీరాన్ని దాని దీన్ని ఏమైనా చేయగాని యోబు ప్రాణం మీద నీకు అధికారం లేదు. అర్థమవుతుందా? నమ్మదగిన మన దేవుడు మనం ఎంత శ్రమను సహిస్తామో అంత భారమే, సిలువ భారమే మన భుజాన రాస్తాడు. నెక్స్ట్ ఏమంటాడు? అంతేకాదు సహింపగలుగుటకు. చూడండి, ఆయన ఇదన్నిటిని కూడా మనం సహించడానికి శోధనతో కూడా తప్పించుకునేటటువంటి మార్గాన్ని
అది తప్పించుకుంటానికి కూడా మార్గాన్ని ఆయన కలుగా చేస్తాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది అమ్మో, బాప్తిసం పొందితే శ్రమలంటగా ఈ పిచ్చి ఆలోచనలు మైండ్లో నుంచి తీసివేసుకోవాలి. వీళ్ళు నరకానికి వెళ్ళటానికని ఇష్టపడుతున్నారు, కానీ దేవుని నిమిత్తం రవ్వంత శ్రమ అనిపించటానికి కొంతమంది పాపం పిచ్చోళ్ళు ఇష్టపడలేదు. ఆ శ్రమలో కూడా, ఆ శోధనలో కూడా ఎంత సహిస్తామో అంతే ఇస్తాడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చేస్తాడు. నా రెఫరెన్స్ మీరు జాగ్రత్తగా చదువుకోండి. మీ వ్యక్తిగత అనుభవానికి, జీవితానికి అది దోహదపడుతుంది. కొన్ని ప్రాముఖ్యమైన రెఫరెన్స్లు ఉంటాయి. ఏంది బాధ అనుకుంటారు, లేదు, నువ్వు భరించినంతే ఆయన నీ మీద పెడుతున్నాడు. అంటే మన మధ్య దేవదాస్ ఉన్నాడు, కొండపల్లి, డయాలసిస్ వారానికి 2 సార్లు చేయించుకోవాలి. ఎంత బాధ అండి ఇది. మీరు ఆలోచించండి ఒక్కసారి. కంటికి కనబడే వాళ్ళని నేను మీకు చూపిస్తున్నా. ఆయన ఎంత అనుభవించాలి. వారానికి 2 పర్యాయాలు వాళ్ళు చక్కగా వస్తున్నాడు. వారం దేవుని ఆలయానికి వస్తున్నాడు. ఈ డోగిపరి వస్తున్నాడు. ఏమండి, ఎంత కష్టమైన నష్టమైన. పోయి నెలలో ఇద్దరం స్కూటీ మీద వస్తుంటే పడ్డాం. నా మోకాళ్ళు దెబ్బ తగిలింది. ఆయనకి అవన్నీ కూడా కొత్తుకుపోయాయి. దాదాపు 2 వారాలు బాధపడ్డాడు, నొప్పితోనమాట. జరిగిందన్న బాధ కాదు, శరీర ఆ బాధ. ఏమైనా శనిగాడా, గొడిగాడా, ప్రార్థన మానేశాడా? ఆ స్థితిలో కూడా తను ఒక లెక్చరర్, తాను డ్యూటీ తను చేసుకుంటూ ఆ సభలు, ఆరాధనలు వాటికి మానకుండా దేవుని పాదాల దగ్గర కనపడుతున్నాడు. ఇది ఆయన సహించగలడు కాబట్టి ఆ స్థితిని ఆయనకి ఇచ్చాడు. అదే మా ఓటు అడిగితే ఇంకేముంది, అంతే మంచంలో పడతాం, ఇంక లేవో. నమ్మదగిన వాడు మన దేవుడు. నానా, ఇదే నువ్వేదో ఒక సిలువ చేసుకొని మొయ్యటం కాదు, లెంట డేస్ని అనుసరించడం కాదు. దినదినము నీకు వచ్చే శ్రమ నింద ఇదొక సిలువ. నా ప్రభువు నా కొరకే యెరూషలేము వీధుల్లోనే మోసుకుంటూ వచ్చాడు, కొరడాలతో కొట్టబడి భరించాడు. నేను కూడా నా ప్రభు కొరకు నేను భరించాలి, ఈ శ్రమను, ఈ నిందను భరించాలి. నువ్వు వెళ్ళిపో, ఇంకంతే. ఆ శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడికి తెలియజేస్తాడు. తప్పించబడతావు. ఇరుకులో విశాలతను కలుగా చేస్తాడు. ఒకటి పోగొట్టుకుంటే 2 అంతల ఆశీర్వాదాలు సొంతం చేస్తాడు. కనుక ఈ మాటలో చక్కగా అంటాడు, మనమంతా శిక్షలో పాలు పొందుచున్నాం. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఇది పొందపోతే సైతానుగాడి విత్తనం అవుతాం, వాడే పిల్లలం అవుతాం, యేసయ్య పిల్లలం కాం కదా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను. చూసారా, కొద్ది రోజులే కష్టము కానీ నష్టము కానీ. వారు కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ శిలువ. మనం రోజు మోస్తున్నామండి, 40 రోజులు కాదు. బాప్తిసం పొందేది మొదలుకొని కదా, ఆయన రాజ్యం వచ్చే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు ఈ శిలువలో మన వెనకే ఉన్నాయి. పౌలయ్య అన్నట్లు, జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది కనుక నేను ముగిస్తున్నాను. దావీదు భక్తుడు 22వ కీర్తన తన శ్రమను అనుభవిస్తూ యేసయ్య శిలువ శ్రమను, ఆ దృశ్యాన్ని, ఆ వినికిడిని, ఆ ప్రభావాన్ని కనుగొనగలిగాడు.
అవన్నీ కూడా దావీదు అనుభవించి దేవునికి ప్రార్థన చేసి ఆ శ్రమ నుండి విడుదల పొందుకొని ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని, ఆత్మీయతను, రాజరికాన్ని తన సొంతం చేసుకున్నాడు. మనము కూడా 40 కాదండి, జీవితకాలం అంతా ఈ సిలువను మోస్తున్న మనము సిలువను త్రోసివేయక, పక్కన నెట్టక, మనం భరిస్తూ దైవ చిత్తములో నడుస్తూ ప్రభువారు ఎలాగో ఘనపరచబడ్డాడో మన అన్ని విధాలా ఘనపరచబడి ఆయన సన్నిధిలో దీవించబడే ఆయన రాకడకు సిద్ధపడుదుముగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.